ఇది మా ఊరి రామాలయం, మా ఊరు రామేశ్వరం రామాలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతాయి ఉత్సవాలు. శ్రీరామనవమి రోజుని ఇలా దర్శనం కూడా చేసుకున్నాం. ఇంకా గుడి ఇంకా తెరవలేదు. తలుపులు వేస్తారు. ఒకసారి తెచ్చినప్పుడు ఒకటి వీడియో తీస్తాను. చాలా బాగుంటాయి, భజనలు అవి జరుగుతాయి. ఓకే, ఇంకా మా ఊరు చూపిస్తాను. మామిడి తోటలు, చేలు అవి చూపిస్తాను. టిఫిన్ చేసేది కూడా చూపిస్తాను. నేను డైలీ టిఫిన్ చేస్తూ ఉంటాను, అది కూడా చూపిస్తాను. ఓకే, ఇది మా ఊరు మామిడి తోటలు. చాలా బాగుంటాయి. చెట్లు బేభత్సంగా కాస్తుంది. ఇదంతా రామేశ్వరం మా ఊరు. ఈ ఊరు బాలాచెరువు కాడి నుంచి, కాకినాడ బాలాచెరువు కాడి నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్సు మా ఊరికి రావడానికి. సర్పవరం జంక్షన్ కాడి నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఒకసారి జూమ్ చేస్తా. ఇలా మామిడి తోటలు. ఇలా తోటలు ఇవన్నీ. ఈ పక్క చేలు, ఈ పక్క మొత్తం చేలు. ఎక్కడ దాకా చాలా ఉంటుంది చేలు. చేలు ఇలా రోడ్డు చేలు. మా ఊర్లో సైట్లు కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు, తక్కువ రేట్లు. ఇప్పుడు చూపిస్తా సైట్లు కూడా మీకు. సైట్లు కొనుక్కోవచ్చు అని చెప్పాను కదా. ఇగో ఇవన్నీ మామిడి తోటలు సైట్లు చేస్తున్నారు. ఇలా ఇగో ఇలా ఇక్కడ చూడండి. ఇక్కడ గోడ కూడా ఉంది. మామిడి తోట పక్క సైటే. ఇగో ఇగో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా సైట్లు చేస్తున్నారు. ఇవన్నీ సైట్లే. గజం 14,000 నుంచి స్టార్ట్ అవుద్ది. 14,000, 15,000 ఇలా. ఇక్కడ ఎందుకు కొనుక్కోమని చెప్తున్నానంటే, నేషనల్ హైవే, కత్తిపూడి నేషనల్ హైవే, కాకినాడ కత్తిపూడి నేషనల్ హైవే మా ఊరు పక్కనే పడింది. సో మనకి విశాఖపట్నం వెళ్ళాలన్నా, ఇవన్నీ విశాఖపట్నం వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా ఈజీగా హైవే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. హైవే కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ సైట్లు ఇప్పుడిప్పుడే కట్టారు. ఇగో ఇల్లులు చూడండి, వరుసగా ఉన్నాయి. ఇలా వరుసగా చూడండి, వరుసగా ఉన్నాయి కదా. ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు కట్టినాయి. జూమ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్, ఇది అంతా రైట్ సైడు. ఇక్కడ రైట్ సైడు వెనకాల తోటలు, అక్కడ జూమ్ చేస్తే తాడి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వేరుశనగ తోటలు వేస్తారు. ఇకపోతే లెఫ్ట్ సైడ్ దగ్గరికి వద్దాం. లెఫ్ట్ సైడ్ దగ్గరికి వస్తే ఇవన్నీ కూడా చేలు అనమాట. ఇవన్నీ చేలు. రోడ్డుకి లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో కత్తిపూడి హైవే రోడ్డు పడింది. హైవే రోడ్డు కూడా చూపిస్తుంది. ఇది హైవే రోడ్డుకి కనెక్టర్ అనమాట. మా ఊరికి హైవే రోడ్డుకి కనెక్టర్. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో మా హైవే కనెక్టర్ రోడ్డు అన్నాను కదా, ఇది దాన్ని. ఈ బోర్డు చూడండి. అమలాపురం ఇటువైపు, కత్తిపూడి ఇటువైపు, అంటే విశాఖపట్నం వెళ్ళే రోడ్డు. మాదాపట్నం అవతలేపు అనమాట. ఇక్కడతో రామేశ్వరం ఎండింగ్ అవుద్ది. రామేశ్వరం ఎండింగ్. ఇందాక లెఫ్ట్ సైడ్ ఫీల్డ్స్ చూపించాను కదా, అవి వరి వేస్తారు. రైట్ సైడ్ ఏమో చూపించాను కదా సైట్ల పక్కనే, అవి మనకి వేరుశనగ తోటలు వేస్తారు అనమాట. ఇక్కడ సైట్లన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ హైవే పక్కనే మనకి సైట్లు ఉన్నాయి. ఇది హైవే రోడ్డు చెప్పాను కదా, కత్తిపూడి, అమలాపురం, విశాఖపట్నం హైవే రోడ్ ఇదే. రేపు పొద్దున్న బస్సులు అయినా ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. అందుకోసమే చెప్తున్నాను, ఇక్కడ సైట్లు ఏమైనా కొనుక్కునే బదులు అయితే కొనుక్కోండి. ఎందుకంటే చౌకగా ఉన్నాయి ఇప్పుడే. తర్వాత ఈ హైవే రోడ్డు అక్కడ బ్రిడ్జ్లు ఇంకా అవ్వలేదు. అయిపోతే చాలా విపరీతంగా పెరిగిపోతాయి కాస్ట్. కాకినాడకి దగ్గర కాబట్టి 6 కిలోమీటర్, బాలాచెరువు నుంచి 6 కిలోమీటర్లు, సర్పవరం నుంచి 7 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇది ఓకే. ఇది మా ఊరు రామేశ్వరంకి పక్కనే మాదాపట్నంలో టిఫిన్ సెంటర్. నేను ఎప్పుడైనా బయట టిఫిన్ తింటే ఇక్కడే తింటాను. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక బజ్జీలు, పూరీలు, గారెలు అన్నీ వేస్తారు ఇక్కడ.
గణేష్ అనే అబ్బాయి వాళ్ళ ఫాదరు మదరు చేస్తారనమాట. మదర్ ఏమో మొత్తం టిఫిన్లు వేస్తారు, పూరీలు కాడి నుంచి బజ్జీలు కాడి నుంచి ఇడ్లీ అన్నీ టేస్టీగా ఉంటాయి చట్నీలు. నేను ఏమన్నా బయట తినే బదులు అయితే ఇక్కడే తింటాను. చూడండి అక్కడ ఇడ్లీ అవుతుంది, ఈయన ఆ ఫాదరు. ఇగో గణేష్ ఏమో ఒకసారి చూడు, గణేష్ ఏమో పూరీలు చేస్తున్నారు, మదర్ ఏమో వేస్తున్నారు. సో నేను ఎప్పుడైనా బయట టిఫిన్ తింటే ఇక్కడే తింటాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.